పేరు తెలియకపోతే. ఇదైతే అప్పుడు చెప్పచ్చు. ప్రైవేట్ కంపెనీ కదా, గవర్నమెంట్ బ్యాంకుల వాళ్ళు అంటే మాకెందుకు లేని వదిలేస్తారు. బ్యాంక్ వాడు అంటే ప్రైవేట్ వాడు పట్టుకోవాలి కదా, లేకపోతే అది మాకు మిగిలిందని వాళ్ళు కూడా వదిలేస్తున్నట్టున్నారు. అది తేడా. అదే రైట్. సింహరాం శర్మ గారు, బేసిక్ గా ఇవాళ నిజంగా అంటే ఇక్కడ పెద్ద సమస్య నాకు అర్థం కానిది ఏంటంటే, ఒకటి ఆ డబ్బులు ఈ లిస్టు మొత్తం సమర్పించారు కోర్టుకి. ఇప్పుడు అది మ్యాన్ టు మ్యాన్ ఎంక్వైరీ చేస్తారా మీరు, లేకపోతే జస్ట్ ఆ నిబంధనలకు సంబంధించినే రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తుందా కోర్టులో? సాయి గారు, అంటే నాకు కూడా ఇక్కడ చూసిన దీని మీద చేసింది ఏంటంటే, కోర్టు చెప్పింది ఏంటంటే ఇంకా కొంతమంది 5 కోట్ల దాకా ఇంకా వెళ్ళలేదు, అవన్నీ అన్క్లైమ్డ్ దీని కింద ఉన్నాయి అని చెప్పినప్పుడు ఏమన్నారంటే, వాళ్ళు 5,000 వాళ్ళు 10,000 రూపాయల వాడు కోర్టు దాకా రాలేడు కదా, కాబట్టి ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి కదా, పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళ ఇది చెయ్యండి అనేటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా లేకపోతే రేపు పొద్దున తెలంగాణ ప్రభుత్వం అయినా ఆర్బీఐ అయినా వీళ్ళందరూ కూడా మెయిన్ చెప్తుంది డబ్బులు వెనక్కి ఇచ్చేస్తున్నాను అనేటువంటిది మెయిన్ కాదు. ఇక్కడ డబ్బులు వసూలు చేయడమే తప్పు. ఆ తప్పు దానికి ఎంత శిక్ష ఉంటుంది, ఏం చేయాలి అనేటువంటిదే రేపు పొద్దున్న ఉంటుంది. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, నాకు 45 years వర్తించదు అనేటువంటిది రామోజీరావు గారి యొక్క లాయర్ల యొక్క వాదన. కాబట్టి దీని మీదనే ఆర్గ్యుమెంట్స్ 99% ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట ఏమంటున్నారంటే, ఇందాక సిబు సొరేను, కేజ్రీవాల్ ఇట్లా వీళ్ళందరూ అరెస్టులు అయ్యారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఏంటి అని నాకు నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వెంటనే నాకు ఒకటి కొంచెం గుర్తొచ్చేది ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి మీద ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక కేసు వేశారు. దాని మీద 9 వాటిల్లో ప్రైమా ఫేసి ఉన్నది అని చెప్పని తేలిస్తే, దానికోసం మీకు తెలిసిన అప్పుడు వచ్చినటువంటి లీడింగ్ అడ్వకేట్స్ ఢిల్లీ నుంచి దిగారు ఇక్కడ ఎన్టీ రామారావు గారికి సపోర్ట్గా, అంటే ఎన్టీ రామారావు గారి తరఫున వకాలత్ వేయటంలో. అందుకని మనకు అప్పటి నుంచే ఉంది పెద్ద పెద్ద లాయర్లను తేవటం అనేది, అప్పటి నుంచి అలవాటు ఉంది. ఆ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా 1985లో ఆయన 36,000 రూపాయలు కర్షక పరిషత్ చైర్మన్ కోసం అన్నప్పుడు దాని మీద చాలా సార్లు కోర్టుల దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారికి కూడా అర్థమైంది ఏంటంటే, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకోగలిగారు. మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళంతే, మిగతా వ్యవస్థల్లోకి ఎట్లా వెళ్ళాలి, ఆ నెక్స్ట్ వచ్చే స్టెప్ లో మనకి ఎక్కడ ఇబ్బందులు వస్తాయి అనేది వాళ్ళు ఎవరికి తెలియదు. మీరు చెప్పిన లల్లుకి తెలియదు, లేకపోతే ఇవాళ కేజ్రీవాల్కి తెలియదు, లేకపోతే కన్సల్టెన్సీలు పెడితే సరిపోతుంది. మన వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కన్సల్టెన్సీలు పెట్టారు కదా, పోల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీల టైప్ లో నెక్స్ట్ వ్యవస్థల మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలు పెడితే ఆంధ్ర నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1 ఏంటి, అసలు మన వాళ్ళు కన్సల్టెన్సీలు పెట్టేసేసినట్టుంటే ఇవాళ అమెరికా వాళ్ళని కూడా నేర్పిస్తారు. మొత్తం అసలు దేశంలో ఇవన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా క్లోజ్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి కన్సల్టెన్సీ తీసుకునేవాళ్ళు ఎవరిని ఏం చేయాలి అనేటువంటిది.